సో ప్రతి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ స్టూడెంట్ అనేది ఏ కోర్స్కి ఏ కంట్రీ వెళ్తే బెటర్ అనేది సో మీ స్టూడెంట్కి కౌన్సిలింగ్ చేస్తాం. యూరోపియన్ కంట్రీకి 7 lakhs కూడా మనం పంపిస్తాం. యూకేలో చదవడానికి ఏమవుతుంది, ఇండియన్ వస్తారు, చైనీస్ వస్తారు, ఆస్ట్రేలియన్ వస్తారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేది వాళ్ళు ఒక క్లాస్ రూమ్లో మీకు ఉంటుంది. ఈచ్ బ్రాంచ్ నుంచి 50 to 60 members అనేది మినిమం హెడ్ కౌంట్. ఓకే, తర్వాత వాళ్ళు మేబీ వాళ్ళ లైఫ్లో బిజీ అవడం వల్ల పర్టికులర్ కాంటాక్ట్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ అనేది దొరుకుతున్నాయా? రెస్టారెంట్, పెట్రోల్ బంక్ మంత్లీ వాళ్ళు 70 to 80,000 వరకు ఎర్న్ చేస్తారు. 70 to 80,000 అరవింద్ అడిగి ఎర్న్ చేసేస్తున్నాడు ఏంటనేది ఏదో క్యూరియాసిటీతో వాళ్ళు ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటారు. హ్యాపీగా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ మా వీడియో విషయంలో వచ్చినట్టే వాళ్ళకి 10% ఇస్తాం. ల్యాప్టాప్ అండ్ ట్యాబ్ డిపెండ్స్ అపాన్ ద కంట్రీ. 1 month వచ్చేసి 70 to 80,000. జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సో నేను వెళ్ళాను మా పేరెంట్కి బర్డెన్ కాకూడదు, సో నేను ఎప్పటి నుంచే నేను లోన్ని రీప్రాసెస్ చేసేస్తాను. ఈ కాన్సెప్ట్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొన్ని ఇల్లీగల్ వర్క్స్ చేయకూడదు, అది ప్రిఫర్ చేస్తున్నారు కొంతమంది. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ యాక్టివిటీస్. ఈ వీడియో వచ్చేసి మనం ఆర్వా కన్సల్టెన్సీ దగ్గరకు వచ్చినాం అనమాట. ఆర్వా కన్సల్టెన్సీ దగ్గరకు ఎందుకు వచ్చినామంటే వీళ్ళు బెస్ట్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యూత్ అండ్ స్టూడెంట్స్ కోసం. మన పేరు చెప్తే ఇంకా మీకు బెస్ట్ ఆఫర్ ఉంటుంది మీకు. సో మన మేనేజర్ ఉన్నాడు, ఆర్వా కన్సల్టెన్సీ మేనేజర్. హాయ్ సార్. మీ పేరు? దిలీప్ కుమార్. దిలీప్ కుమార్. సో సార్ మీరు ఆర్వా కన్సల్టెన్సీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? సో మన ఆర్వా కన్సల్టెంట్ వచ్చేసి స్టార్ట్ చేసి 5 years బ్యాక్ అవుతుంది. మనం ఇనిషియల్గా కొత్తపేట బ్రాంచ్లో స్టార్ట్ చేసాం. సో అట్లా మనం ఇప్పుడు బ్రాంచెస్ 5 branches ఎస్టాబ్లిష్ చేసాం. కొత్తపేట, నెల్లూరు, కరీంనగర్, కేపీహెచ్పి, వైజాగ్. సో నేను రిప్రజెంట్ వైజాగ్ చేస్తున్నాను. మీరు రిప్రజెంట్ వైజాగ్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ అనేది ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది బ్రాంచ్ అనేది? హైదరాబాద్కి వచ్చి మెయిన్ కేపీహెచ్పి. ఇప్పుడు ఇక్కడ వస్తే మీరు అనేది బయటికి ఎన్ని డేస్ లో మీరు సక్సెస్ చేస్తారు పంపించడం? స్టూడెంట్ ప్రొఫైల్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీథింగ్ స్టూడెంట్స్ అనేది మా సపోర్ట్ ఉంటే విత్ ఇన్ 45 days లో కంప్లీట్ గా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ నేను ఇక్కడ వచ్చే ముందు నేను కొంతమంది స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి సర్వే తీసుకున్నాను అనమాట. కొన్ని క్వశ్చన్స్ అనేది తీసుకొని వచ్చాను. ఆ క్వశ్చన్స్ ఏంటంటే మీరు చూడండి, మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరెవరైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నారో అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు. సో సార్ మీరు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఏమేమి కోర్స్ చేయవచ్చు? ఇప్పుడు ఎలిజిబిలిటీ జనరల్ గా బయటకు వెళ్ళాలంటే కోర్సెస్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ లో కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ డేటా స్టేజెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ లో. అండ్ కమింగ్ టు డిఫరెంట్ కోర్సెస్ లా చేయొచ్చు, హోటల్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైన్ అండ్ MBA కోర్సెస్, మెడికల్ కోర్సెస్. సో ప్రతి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ స్టూడెంట్ అనేది ఏ కోర్స్కి ఏ కంట్రీ వెళ్తే బెటర్ అనేది సో మేము స్టూడెంట్కి కౌన్సిలింగ్ చేస్తాం. మీరు కౌన్సిలింగ్ ఇస్తారు 100%. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 12th తర్వాత కూడా బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ గురించి మీరు బయటికి పంపించగలుగుతారా? 12th తర్వాత కూడా బ్యాచిలర్స్ కి హ్యాపీగా పంపిస్తాం. 12th తర్వాత కూడా పంపిస్తాం బ్యాచిలర్స్. ఐ మీన్ 12th అంటే ఇంటర్ తర్వాత బ్యాచిలర్స్ ఇంటర్ తర్వాత కూడా బ్యాచిలర్స్ కోసం మీరు హ్యాపీగా మీకు నచ్చిన కంట్రీకి మీరు వెళ్ళొచ్చు. స్టార్టింగ్ అమౌంట్ అనేది ఎంత ఉంటుంది? స్టార్టింగ్ బ్యాచిలర్స్ కి క్వైట్ ఎక్స్పెన్సివ్. బట్ కమింగ్ టు మాస్టర్స్ కి వచ్చేసరికి మినిమం 15 lakhs ఉంది ట్యూషన్ ఫీజు. 10 lakhs ఇంకా లో బడ్జెట్ లో కావాలనుకుంటే యూరోపియన్ కంట్రీకి 7 lakhs లో కూడా మనం పంపించవచ్చు. 7 lakhs. దట్టు ఈ బడ్జెట్ కూడా వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు ఎర్లీగా అప్రోచ్ అయితే మీరు స్కాలర్షిప్ కూడా పొందవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను కొంతమంది దగ్గర సర్వే అనేది తీసుకున్నాను సార్. నేను ఆ సర్వే క్వశ్చన్స్ అనేది మీకు అడుగుతాను. నేను మొత్తం ఇక్కడ రాసుకొని వచ్చాను క్వశ్చన్స్. ఓకే, సో ఆ డాట్స్ అనేది మీరు క్లియర్ చేయండి. తప్పకుండా. ఓకే, ఇప్పుడు ఏంటంటే అబ్రాడ్ లో చదవడం వలన ఉపయోగాలు ఏంటి? ఓకే, సో మెయిన్ గా అబ్రాడ్ లో చదవడం వల్ల ఏంటంటే కల్చరల్ ఎక్స్పోజర్ ఉంటుంది. కల్చరల్ ఎక్స్పోజర్ అంటే ఏమవుతుందంటే మన ఇండియాలో చదివేటప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ లొకేషన్ పీపుల్స్ తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. బట్ అబ్రాడ్ లో ఇది ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకే తీసుకోండి. యూకేలో చదవడానికి ఏమవుతుంది, ఇండియన్ వస్తారు, చైనీస్ వస్తారు, ఆస్ట్రేలియన్ వస్తారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేది వాళ్ళు ఒక క్లాస్ రూమ్ లో మీకు ఉంటారు.
అప్పుడు ఏమవుతుందంటే మీకు వాళ్ళ యొక్క కల్చర్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మనం ఏంటంటే మనకు ఆల్రెడీ చెప్పినట్టు మన లిమిటెడ్ స్కోప్, ఇండియన్స్కి మనకి ఏమవుతుంది లిమిటెడ్ స్కోప్లో మనం ఉంటాం. సో ఈ డిఫరెంట్ పీపుల్ ఎప్పుడైతే మనం ఇంటరాక్ట్ అవుతామో వాళ్ళ కల్చర్ మనం అడాప్ట్ చేసుకొని మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ కమింగ్ టు జనరల్గా మన ఇండియన్ స్టాండర్డ్స్ ఏముంటుందంటే థియరిటికల్ మీద ఫోకస్ చేస్తాం. థియరిటికల్ ఏంటంటే ఎంతసేపు మనం బట్టి పెట్టామా, ఎగ్జామ్స్ రాసామా, ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్తో మనం స్కోర్తో బయటపడ్డామా. బట్ వేరే అబ్రాడ్ స్టడీలో ఏమవుతుందంటే మనకి ప్రాక్టికల్గా ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాను, నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాను. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఏమవుతుందంటే వేరే థియరికల్తో పాటు ప్రాక్టికల్ స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. మనం ఎప్పుడైతే వన్స్ మన బ్యాచిలర్స్ లేదంటే మన మాస్టర్స్ కంప్లీట్ అయ్యిందో, ఎప్పుడైతే మనం జాబ్కి అప్రోచ్ అవుతామో అప్పుడు ఏమవుతుందంటే ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మన వాల్యూ యాడెడ్ అవుతుంది. సో ఇమీడియట్గా మనం అనేది వర్క్లోకి జంప్ అయిపోవచ్చు. అదే మనం లోకల్లో తీసుకుంటే, ఇండియన్స్లో తీసుకుంటే ఏమన్నా థియరిటికల్గా ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది వెరీ లిమిటెడ్ స్కోప్ వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్. ఈ లాంగ్వేజ్ స్కిల్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు మన ఇండియాలో తీసుకుంటే, ఇప్పుడు బెంగళూరు తీసుకుంటే కన్నడ, హైదరాబాద్, ఆంధ్ర తీసుకుంటే మనకి తెలుగు, ఈ రీజనల్ లాంగ్వేజ్లోనే మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ పరంగా మనము అటెంప్ట్ చేస్తాం, స్కోర్ వస్తుంది, అవుట్ ఆఫ్ 100 90 వస్తుంది, 80 వస్తుంది. బట్ మన పర్సనాలిటీ పరంగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండదు. బట్ ఇక్కడేమవుతుంది అబ్రాడ్ స్టడీ వల్ల మనం ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ కూడా మనము కమ్యూనికేట్ చేసేది దేర్ లాంగ్వేజ్. అండ్ దట్ టు మీకు ప్రీవియస్ చెప్పినట్టు ఏముంటుంది, డిఫరెంట్ కల్చర్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ మనం అడాప్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు మన లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా మన లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వాల్యూ యాడెడ్. మీరు అబ్రాడ్లో కంటిన్యూ అవుతారా, బ్యాక్ టు ఇండియా వచ్చి కంటిన్యూ అవుతారా అనేది సెకండరీ. బట్ మీకు తెలియకుండా మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ పరంగా మీరు ఇంప్రూవ్మెంట్ అయిపోతారు. అండ్ మోర్ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చూసుకుంటే, కెరీర్ ఆపర్చునిటీస్ మన ఇండియాలో చూస్తే కాంపిటీషన్ అనేది హెవీ. బట్ వేరే అబ్రాడ్స్లో ఏముంటుందంటే కాంపిటీషన్ ఉంటుంది, బట్ హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది మనకి కెరీర్ ఆపర్చునిటీ అనేది వేరేజ్ కమింగ్ టు రూపీస్, అంటే మన శాలరీ పరంగా చూసుకున్నా లేదంటే ఆపర్చునిటీ పరంగా చూసుకున్నా కూడా మన కెరీర్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ స్టూడెంట్ రిలీవ్ అయ్యారు, మాస్టర్స్ చేశారు లేదా ఎంసీఏ చేశారు, వాళ్ళు ఫ్రెషర్గా వెళ్తే అట్ మ్యాక్స్ వాళ్ళు ఎంత ఎర్న్ చేయగలరు యాజ్ ఎ ఫ్రెషర్గా, పర్ ఇయర్ 3.5 lakh యాజ్ ఎ ఫ్రెషర్. బట్ వేరే యాజ్ అబ్రాడ్స్లో చూసుకుంటే 15 to 20 times ఎక్స్ట్రా మనం ఎర్న్ చేయొచ్చు. చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ అనేది అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అని వెళ్తున్నారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ అనేది దొరుకుతున్నాయా? మంచి క్వశ్చన్ అడిగారు. డెఫినెట్గా మన పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. బట్ ఇక్కడ స్టూడెంట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, పార్ట్ టైం జాబ్స్ ఎప్పుడైతే మీరు ఒక యూనివర్సిటీ తీసుకున్నారు, యూనివర్సిటీలో మీకు ఎప్పుడైతే ప్లేస్మెంట్ వచ్చిందో, మీరు పార్ట్ టైం జాబ్స్ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీలోనే స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. బట్ అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, యూనివర్సిటీలో అప్రోచ్ అవ్వట్లేదు. వాళ్ళు ఆల్వేజ్ ఏంటంటే వాళ్ళ మైండ్లో ఎట్లా ఉండిపోతుందంటే పార్ట్ టైం జాబ్స్ అంటే సూపర్ మార్కెట్, రెస్టారెంట్, పెట్రోల్ బంక్, కార్ వాషింగ్ సెంటర్లలో వర్క్ చేస్తున్నారు చాలా మంది అక్కడికి. రైట్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ అనేది ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నారు కదా, వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే మా మైండ్ లోకి వచ్చేది ఏంటంటే వాళ్ళు కేఫేస్ లలో వర్క్ చేస్తున్నారు, రెస్టారెంట్లలో, అదే వస్తున్నారు మా మైండ్ లో. లేదు, అది 100% రాంగ్. యాక్చువల్లీ స్టూడెంట్స్ కి స్కోప్ ఉంది. ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, ప్రాపర్గా గైడ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. సో పార్ట్ టైం జాబ్స్ అంటే ఏంటి, ఆల్వేజ్ మనము కెఫీడే లేదంటే రెస్టారెంట్, సూపర్ మార్కెట్, పెట్రోల్ పంప్, దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనే వాళ్ళ మైండ్లో ఉంది. బట్ యూనివర్సిటీలో విత్ ఇన్ ద క్యాంపస్లోనే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే స్టూడెంట్ ఆన్బోర్డ్ అవుతాడు యూనివర్సిటీకి, ఆన్లైన్ ఫామ్ ఉంటుంది, ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. మేమేం చేస్తామంటే మా కన్సల్టెంట్ త్రూ ఎప్పుడైతే మా స్టూడెంట్ ఆన్బోర్డ్ అవుతారో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మేము కొలాబరేట్ చేస్తాం. కొలాబరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా వీళ్ళు అప్లై చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఏంటంటే యూనివర్సిటీలో లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ద పీపుల్కి అలొకేట్ చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాస్లో 60 members ఉన్నారు, తక్కువ ఉంటాయి. 60 members యూనివర్సిటీలో ఇవ్వలేం కదా. సో అప్పుడు ఏంటంటే వీళ్ళకి తెలియకపోవడం వల్ల వీళ్ళు ఏంటంటే అప్లై చేసుకోరు. సో ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మనము కొలాబరేట్ చేస్తామో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకుంటారు. సో ఫస్ట్ వాళ్ళకి ఇమీడియట్గా క్యాంపస్లో వస్తుంది.
అది లాస్ట్ టైం కూడా మా ఫ్రెండ్ ఒక అతను మీ అర్వా కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాడు బయటికి. ఓకే. సో నేను అందుకోసం అని మీ దగ్గరకు వచ్చాను, అప్రోచ్ అయ్యాను. ఓకే. అతను వెళ్ళాడు అని మీరు అతనికి ల్యాప్టాప్ ఇచ్చారంట, అది ఎందుకోసం ఇచ్చారు? ఇది కైండ్ ఆఫ్ బూస్టర్. సో స్టూడెంట్ ఏంటంటే అబ్రాడ్ స్టడీ వెళ్ళాలంటే వాళ్ళకి ఏదో మనం చిన్న బూస్టప్ ఇచ్చాం అనుకోండి, మోటివేషన్ లాగా. సో మోటివేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇట్ ఈస్ నాట్ బిగ్ అమౌంట్ టు దెమ్, వాళ్ళకి పెద్ద అమౌంట్ అనేది కాదు, కాకపోతే వాళ్ళు ఏంటంటే ఓకే మనం స్టూడెంట్స్ కన్సల్టెంట్ నుంచి వెళ్ళాము, వాళ్ళకి మనకు మెమొరీ లాగా ఇచ్చినట్టు, అంతే తప్ప వాళ్ళకి మనకి ఏదో అట్రాక్ట్ చేయాలి ఆ కైండ్ ఆఫ్ ఏంతో కాదు. నాకు నా ఫ్రెండ్ కాలేజ్ చెప్పాడు, అర్వా కన్సల్టెన్సీ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అనేది సెమ్ ఉంటుందంట కదా మీ దగ్గర, స్టార్ట్ అవబోతుందట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వీడియో చేయండి, మీకు తప్పకుండా వ్యూస్ అనేది వస్తుంది, రీచ్ కూడా వస్తుంది, వెళ్ళి వీడియో చేయండి అని నాకు మా ఫ్రెండ్ మీ దగ్గర పంపించాడు. అతను మీ క్లోజ్ కూడా కాదంట, హ్యాపీ ఉన్నాడు బయటికి వెళ్ళిన తర్వాత. ఫుల్ సపోర్ట్ ఉంటుందంట కదా? డెఫినెట్ 100%. మాది ఎట్లా ఉంటుందంటే కన్సల్టెంట్ కంప్లీట్గా నేను వేరే కన్సల్టెంట్ కామెంట్ చేయను, బట్ మా కన్సల్టెంట్లో ఏముంటుందంటే కంప్లీట్గా ఫ్రమ్ స్టార్టింగ్ స్టెప్ టు ఎండింగ్ స్టెప్, అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ టు టిల్ వీసా ప్రాసెస్. సో మాకు ఒక పర్టికులర్ ఫ్లో చార్ట్ ఉంటుంది, మేము ఆ ఫ్లో చార్ట్ని ఫాలో అవుతాం. ఆ ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేస్తాం. సో ఇప్పుడు స్టూడెంట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో, సో మా ఫ్రెండ్ వెళ్ళాడు మీరు అరవింద్ వెళ్ళారు కాబట్టి నేను కూడా వెళ్ళాలని ఒక అరవింద్ అడిగి వెళ్ళి అర్థం చేసేస్తున్నాడు ఏంటనేది ఏదో క్యూరియాసిటీతో వాళ్ళు ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటారు. బట్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే రాంగ్ డెస్టినేషన్, రాంగ్ యూనివర్సిటీని చూస్ చేసుకుంటారు. ఎగైన్ ఏమవుతుంది వాళ్ళకి అక్కడికి వెళ్ళాక దానివల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు వాళ్ళకి. సో మేమేం చేస్తామంటే స్టూడెంట్కి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తాం. సో మీరు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ ప్రోగ్రామ్కి వెళ్తే మీ కెరీర్ బాగుంటుంది, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మీ బ్యాచిలర్స్ కానీ మీ ఇంటర్మీడియట్ మీ పాస్ట్ ఏంటి, దానికి మీకు ఏ కోర్సు అయితే సూటబుల్ అవుతుంది, ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ స్టేజ్లో చేస్తాం. సో స్టూడెంట్ 10% స్టూడెంట్స్ అక్కడే డ్రాప్ అయిపోతారు. ఎందుకు? అరే మనం ఏదో అనుకున్నారా బాయ్, ఏంటి ఈయన ఎంత చెప్తున్నాడు, అసలు డిమోటివేట్ చేస్తున్నాడు ఈయన అనుకుంటారు. బట్ అదేంటంటే స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మేము చెప్తాం. స్టూడెంట్ వెళ్తే మాకు హ్యాపీ, నెంబర్ పెరుగుతుంది. బట్ మేమేంటంటే స్టూడెంట్ని జెన్యున్గా పంపించాలి. వాడు వెళ్ళాక మీరు చెప్పినట్టు మళ్ళీ చెప్పాలి, ఆర్వా మేనేజ్మెంట్ దిలీప్ సార్ మమ్మల్ని పంపించారు. సో అట్లా కెరియర్ కౌన్సిలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే టెస్ట్ ప్రిపరేషన్ చేపిస్తాం. టెస్ట్ ప్రిపరేషన్ అంటే అనొచ్చు, అదేంటి సార్ ఆల్రెడీ అక్కడికి వెళ్దాం మరి టెస్ట్ ప్రిపరేషన్ ఏంటంటారు. టెస్ట్ ప్రిపరేషన్ అంటే కొన్ని కంట్రీస్కి కొన్ని ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అనేది మ్యాండేటరీ, లైక్ ఐఎల్స్, డ్యూలింగో, టోఫెల్, ఇలాంటి కొన్ని ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అనేది మ్యాండేటరీ క్వాలిఫై అవ్వాలి. దానికి కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్ని మేము టెస్ట్కి అటెంప్ట్ చేపిస్తాం. సో కంపల్సరీ గుడ్ స్కోర్ తోటి స్టూడెంట్ మా దగ్గర రిటర్న్ వస్తారు. స్టూడెంట్ అంటిల్ కాన్ఫిడెంట్గా లేదంటే ఇంకొక సెషన్ నడిపిస్తాం. వన్ స్టూడెంట్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా సో ఐమ్ గుడ్ టు గో అటెంప్ట్ ద సెషన్ అనే ఎగ్జామ్ అనేటప్పుడు వీఆర్ హ్యాపీ టు ఆస్క్ హిమ్ టు గివ్ ఏ అటెంప్ట్. వన్స్ ఎప్పుడైతే టెస్ట్ క్వాలిఫై అవుతున్న రిజల్ట్ వస్తుందో నెక్స్ట్ వాళ్ళకి ప్రోగ్రామ్ అండ్ యూనివర్సిటీ చూజింగ్ అనేది మేము చేస్తాం. ఏ ప్రోగ్రామ్ ఏ యూనివర్సిటీ చేయాలనేది మేము గైడ్ చేస్తాం. వన్స్ ప్రాపర్గా వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ అనేది మేము 1-2 యూనివర్సిటీలు అంటే మేము యాక్చువల్ ఏంటంటే ఒక స్టూడెంట్కి మినిమం 3 to 4 మ్యాక్స్ 6 అప్లికేషన్ చేస్తాం. అంటే ఒకటి గన్ షాట్లో వస్తుందని, అంటే ఇప్పుడు ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ స్టూడెంట్స్ అంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆన్ టైంకి వాళ్ళ సైడ్ నుంచి ఎల్ఓఆర్ మాకు సపోర్ట్ చేయకపోవడం, సో ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే కొన్ని ఆఫర్స్ అనేది మిస్ అవుతారు స్టూడెంట్స్, వాళ్ళ డ్రీమ్ యూనివర్సిటీ నుంచి మిస్ అవుతారు. అందుకని సేఫ్ సైడ్కి మేము మినిమం 5 to 6 అప్లికేషన్ అనేది ఫైల్ చేస్తాం. వన్స్ అప్లికేషన్ లైక్ సజెస్ట్ చేస్తాం. వన్స్ సజెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అప్లికేషన్ ఫైలింగ్. సో అప్లికేషన్ ఫైలింగ్ కూడా కంప్లీట్గా మా డెడికేటెడ్ టీమ్, ఒక బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది. బ్యాక్ అండ్ టీమ్ కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ మీరు వచ్చారు మాకు యాజ్ అ స్టూడెంట్, మీకు ఒక కౌన్సిలర్ని ఒక డెడికేటెడ్ బ్యాక్ అండ్ టీమ్ని అసైన్ చేస్తాం. సో వాళ్ళు ఏంటంటే బిహాఫ్ ఆఫ్ యూ completely closely monitor the entire your application status. So filling your application, if any documents are missing, those documents collect from you, మీ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఎస్ఓపి, దిస్ ఇస్ వెరీ కీ రోల్ అనమాట. ఎస్ఓపి ప్రిపరేషన్, ఎస్ఓపి జనరల్గా ఏం చేస్తారు పిల్లలు, సార్ మాకు ఎస్ఓపి చేయలేము మీరే చేసి పెట్టండి. సో మేమేం చెప్తాం స్టూడెంట్కి,
ఎస్ఓపి ఏంటంటే మీకు మీరు డిస్క్రైబ్ చేసుకోవడం, మీకు మీరు ప్రజెంట్ చేసుకోవడం, అది మీరు చేయండి. దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మా బ్యాక్ ఎండ్ టీమ్ చేస్తారు. బట్ అంతేగాని మీరు వచ్చి సార్ మీరు చేసేసాను సార్ ఏం ప్రాబ్లం అంటే చేయడానికి మీరు హ్యాపీ, మాకేం ప్రాబ్లం కాదు. బట్ స్టూడెంట్ అనేది వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి చెప్పుకోగలరు ఫ్రీగా. సార్ ఇప్పుడు ఎస్ఓపి అంటే ఏంటి? స్టూడెంట్ వాళ్ళ కంప్లీట్ బయోడేటా. సో కంప్లీట్ బయోడేటా మనం రిప్రజెంట్ చేస్తూ యూనివర్సిటీకి మనము చెప్తాం. సో నేను అరవింద్, నా బ్యాక్గ్రౌండ్ ఇది, సో కంప్లీట్ గా మీ తాలూకు డిస్క్రిప్షన్ అంతా దాంట్లో ఉంటుంది. అది ఎస్ఓపి అంటారు. సో వన్స్ ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ ఫైలింగ్ అయిపోతుందో నెక్స్ట్ మేజర్ కీ రోల్ ఫండింగ్. ఫండింగ్ వచ్చేసరికి ఏమవుతుంది, స్టూడెంట్ ఎప్పుడైతే మనకు ఆఫర్ వచ్చేస్తుందో యూనివర్సిటీ నుంచి. ఒక డౌట్ ఉన్నది నాకు. ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు మిడిల్ క్లాస్, ఇప్పుడు పూర్ పీపుల్స్ ఉంటారు కొంతమంది, మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏమన్నా మీరు ఇస్తారా? యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ రిచ్ పీపుల్ అబ్రాడ్ స్టడీకి ఎలిజిబుల్ అనేది ఒక మిత్ ఉందండి. అది మిత్ కింద మిగిలిపోతుంది యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ అంతా లావరేజ్ అయిపోయింది. సో స్టూడెంట్ రియల్ గా ఫ్యాషనిక్ గా ఉండి అకాడమిక్ స్కోర్ బాగుంటే హ్యాపీగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళ ఇంటి నుంచి సింగిల్ ఎన్పీ ఖర్చు పెట్టకుండా. సో గాయ్స్ విన్నారు కదా, సింగిల్ రూపీ ఖర్చు పెట్టకుండా అబ్రాడ్ కి వెళ్ళి స్టడీ చేసుకోవచ్చంట. ఇలా మీరు ఒక్కసారి చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం స్టూడెంట్ కి గుడ్ స్కోర్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి వాళ్ళ బ్యాచిలర్స్ కానీ గ్రాడ్యుయేషన్ లో. మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ గా మనము అప్రోచ్ అవుతాం యూనివర్సిటీకి. యూనివర్సిటీ అప్రోచ్ అవ్వడం స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళకి, స్కాలర్షిప్స్. మేమైతే చార్జ్ చేయట్లేదు. యూనివర్సిటీ అప్లికేషన్స్ కూడా ఆ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఫీజు వేవ్ ఆఫ్ ఉన్న అప్లికేషన్స్, ఫీజు లేని అప్లికేషన్స్ మేము ఫైల్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్ కూడా మేము కన్సిడర్ చేస్తాం, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ గా కాదా, సో ఎఫర్ట్ చేయగలరా లేదా. మళ్ళీ అన్నెసరీకి ఇప్పుడు వాళ్ళకి మన అప్లికేషన్ ఒక 3,000-4,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, అన్నెసరీ వేస్ట్ ఆఫ్ మనీ. సో ఎవరైతే లోయర్ మిడిల్ క్లాస్, లోవర్ పీపుల్ వస్తారో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మేము వాళ్ళ కంప్లీట్ గా మార్క్స్ మెమో, ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని చెక్ చేసి ఇమీడియట్ గా మేము ఏ కాలేజెస్కి అప్లై చేస్తాం. ఫ్రీ ఆఫ్ కాలేజెస్, స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి ఆఫర్ వస్తుందో యూనివర్సిటీ నుంచి ఇమీడియట్ గా మేము బ్యాంక్ అప్రోచ్ అవుతాం. సో మాకు కొన్ని బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కొలాబరేషన్ ఉంటుంది, వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి లోన్ అనేది మేము అరేంజ్ చేస్తాం. సో లోన్ ఏంటి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 2 బేసెస్ ఉంటుంది లోన్. ఒకటి కొలెటరల్, ఒకటి నాన్ కొలెటరల్. కొలెటరల్ అంటే ఇప్పుడు మీకు ఒక హౌస్ ఉంది లేదా మీకు కొంత ల్యాండ్ ఉంది, ల్యాండ్ షూరిటీగా పెట్టి మనం లోన్ తెచ్చుకోవడం. నాన్ కొలెటరల్ అంటే ఏంటంటే ఎటువంటి అష్యూరెన్స్ లేకుండా, ఎటువంటి షూరిటీ లేకుండా మీరు డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏముందంటే అగైన్ ఇప్పుడు యుఎస్ లైక్ ఏదైనా మీరు అబ్రాడ్స్కి వెళ్ళారనుకోండి, మీ బడ్జెట్ ఒక మీకు లైక్ మీకు స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మీకు ఇంకొక 7 to 8 lakhs రూపీస్ అనేది మీకు ట్యూషన్ ఫీజు కాబట్టి ఏం చేస్తాము, అప్ టు 7 to 7.5 వరకు ఏమవుతుందంటే వితౌట్ కొలెటరల్ తో బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. సో ఎందుకంటే స్టూడెంట్ కెరియర్ వాళ్ళ మార్క్స్ చూసి, సో స్టూడెంట్ విల్లింగ్, స్టూడెంట్ కెపాసిటీ చెక్ చేసుకొని వితౌట్ కొలెటరల్ ఇస్తారు. కొంతమంది స్టూడెంట్స్ కి బిహైండ్ ద బడ్జెట్ కాకుండా ఎక్స్టెండ్ అవుతుంది, బడ్జెట్ మోర్ దాన్ 7 lakhs దాటింది అనుకోండి, అప్పుడు కంపల్సరీ కొలెటరల్ పెట్టాలి. కొలెటరల్ కింద వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, లేదంటే ఏదైనా ఐటీ రిటర్న్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు షూరిటీ పెట్టి తీసుకోవచ్చు. కొలెటరల్ కింద వాళ్ళకున్న అసెట్స్ ని బ్యాంక్ లో తనఖా పెట్టడం అంటారు కదా, తనఖా పెట్టి వాళ్ళు లోన్స్ అనేది తీసుకోవచ్చు. సో సార్ ఇప్పుడు అబ్రాడ్ కి వెళ్ళి ఏ కోర్స్ అయితే బెస్ట్ ఉంటుంది స్టడీ చేయడానికి? కోర్స్ అనేది చాలా, మీకు ఇంతకుముందు చెప్పినట్టే చాలా కోర్సెస్ ఉన్నాయి. అగైన్ చాలా కోర్సెస్ లో ఏ కోర్స్ బెస్ట్ అదే చెప్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఏ కోర్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నారు బీటెక్, వాళ్ళకి అల్టిమేట్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేస్ రిలేటెడ్ కోర్సెస్ సజెస్ట్ చేస్తాం. ఒక లా చదివే స్టూడెంట్ ఉన్నారు, లాలో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ క్రిమినల్ లా, ఐటీ లా, డిఫరెంట్. సో ఈయన ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మేము సజెస్ట్ చేస్తాం. లేదు మీరు ఎంబీఏ చేయాలి, ఎంబీఏలో కూడా మీరు యాజ్ ఎ మేనేజర్, మార్కెటింగ్, డిఫరెంట్ కోర్సెస్ అనేది డిపెండ్స్ అపాన్ ద ప్రొఫైల్ మనం సజెస్ట్ చేస్తాం. ఆల్ కోర్సెస్ ఆర్ వెరీ గుడ్. మనకు ఈ కోర్సెస్ అంటే అగైన్ వేజెస్ లో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు లా చేశారనుకోండి, మీ ఎర్న్ గుడ్ అమౌంట్. మన ఇండియాలో లా ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 7 lakhs మీరు ఎర్న్ చేయగలరు అన్నాము. బట్ యూఎస్ కి వచ్చేసరికి $49,000 to till $1,90,000 మీరు ఎర్న్ చేయొచ్చు.
అంటే ఇండియాకి కన్వర్ట్ అయితే డబల్ 20 times. 20x. సో ఇట్లా డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి మనం చేస్తాం. సో ఈచ్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ గుడ్. బట్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ప్రోగ్రామ్కి ఏ కంట్రీ బెటర్ అనేది మేము సజెస్ట్ చేయగలం. స్టూడెంట్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటారు, ఆయన యూఎస్ వెళ్దాం అనుకుంటారు, బట్ యూఎస్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ద హోటల్ మేనేజ్మెంట్. కోర్సెస్ ఉన్నాయి, బట్ వాళ్ళకి మేము ఏంటంటే సో బడ్జెట్ కన్స్ట్రైన్ తీసుకుంటాము. మోర్ ఓవర్ వాళ్ళకి ఏ కంట్రీ అయితే ఫిట్ ఫర్ ద కంప్లీట్ కెరియర్ డెవలప్మెంట్ అనేది ఆ ఆస్పెక్ట్ లో కూడా మేము కౌన్సిలింగ్ అనేది చేస్తాం. అబ్రాడ్ స్టడీకి వెళ్ళాలంటే ఎప్పటి నుండి ప్లాన్ చేయాలి? దిస్ ఇస్ చాలా మంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అబ్రాడ్ స్టడీ వెళ్ళాలంటారు, ప్లాన్ ఉంటుంది, ఎవరో చెప్తారు, సరే అబ్రాడ్ స్టడీ వెళ్ళిపోదామని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. బట్ స్టూడెంట్ అనే వాళ్ళు రియల్ గా సీరియస్ గా ఉంటే వాళ్ళు 4-1కి ఎంటర్ అవుతారు. బీటెక్ స్టూడెంట్ అయితే 4-1కి ఎంటర్ అయినప్పుడే అప్రోచ్ అయిపోవాలి. అంటే అప్రోచ్ అయిన అవ్వచ్చు కన్సల్టెంట్ ని, లేదా వాళ్ళు R&D స్టార్ట్ చేయాలి. R&D స్టార్ట్ చేసి వాళ్ళు ఒక 10-15 days తీసుకోవచ్చు. మనకేమంటే ప్లెంటీ ఆఫ్ టైం అనేది వాళ్ళకి ఆలోచించడానికి ఉంటుంది. సో ఈ గ్యాప్ లో ఏంటంటే వాళ్ళు ఏ కోర్స్ చేయాలి, ఏ కంట్రీలో డిసైడ్ అవుతారు. తర్వాత మీకు లాస్ట్ టైం చెప్పినట్టు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఉంటే దానికి ప్రిపేర్ అవ్వచ్చు. మీరు అదే లాస్ట్ మూమెంట్ లో ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఇంకా మీరు కూర్చొని ఇంగ్లీష్ ఎగ్జామ్ కి టెన్షన్ అయిపోతూ ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వలేరు. అదే మీరు వెల్ ఇన్ అడ్వాన్స్ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, మీరు 2 months మీరు టైం తీసుకోవచ్చు ప్రిపేర్ అవ్వడానికి. మీరు కాలేజ్ అయిపోతుంది, కాలేజ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా వస్తారు, ఒక 1/2 hour 1 hour రిలాక్స్ అవుతారు. 1 hour మీరు ఎఫర్ట్ పెట్టారు అనుకోండి, ఒక 2 months లో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అటెంప్ట్ చేస్తారు, లేదా ఇంకా 1 month ప్రిపేర్ అవుతారు. సో మీకు లగ్జరీ టైం ఉంటుంది. సో మీరు లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు టైం అనేది అంతా కంజెస్టెడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు 4-2లోకి వస్తారు, మీ సెమిస్టర్ ఉంటుంది, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే బ్యాక్లాగ్స్ అటెంప్ట్ చేయాలి. 4-2లో కొన్ని ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, చాలా హెక్టిక్ థింగ్స్ ఉంటాయి. దీనివల్ల ఏమైపోతుంది అంటే స్టూడెంట్ అనేది ప్రాపర్గా అప్లై చేసేస్తాడు, కానీ వాడికి క్లారిటీ ఉండదు స్టూడెంట్కి. సో అందుకు నేను చెప్పేది ఏంటంటే 4-1లో మీరు ప్లాన్ చేసుకుంటే మీరు హ్యాపీగా డిసైడ్ అవ్వచ్చు ఏ కంట్రీ, ఏ యూనివర్సిటీ, మీరే రీసెర్చ్ చేయొచ్చు. కన్సల్టెంట్ కూడా అవసరం లేదు. మీరు రీసెర్చ్ చేసి ఓకే నాకు ఈ యూనివర్సిటీ, ఈ కంట్రీ బెస్ట్, నేను వెళ్ళిపోతా అని డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ ప్రిపరేషన్ అయిపోతుంది. ఇది 4-2కు రాగానే అప్లై చేసామనుకోండి, మనకి స్కాలర్షిప్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఉంటారు కదా, సో మన స్కాలర్షిప్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు 4-2 రిలీవ్ అవుతారో ఇమీడియట్ గా వాళ్ళు ఫ్లై చేసేయచ్చు. సో నా సజెషన్ ఏంటంటే రియల్ గా మీరు ఇంట్రెస్ట్ సీరియస్ గా ఉంటే అబ్రాడ్ స్టడీకి 4-1లో ప్లాన్ చేసుకోవాలి. సో గైస్ మీరు అర్వా కన్సల్టెన్సీకి రాండి, నా పేరు చూసి రాండి గైస్, చెప్తున్నా కదా. నా వీడియో ఎవరెవరైతే చూస్తారో కన్సల్ట్ అవ్వండి సార్, వాళ్ళకి 110% మీకు సపోర్ట్ అనేది చేస్తారు. అండ్ సార్ ఇప్పుడు మీరు ఆఫర్ అనేది లాస్ట్ టైం పెట్టారు, మా ఫ్రెండ్ కి ల్యాప్టాప్ ఇచ్చి మీరు బయటికి వెళ్ళి పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్ అనేది ఎప్పుడు పెట్టబోతున్నారు మీరు? ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్? సో డెఫినెట్ గా ఆఫర్ అనేది పిల్లలకి ఎంకరేజ్మెంట్ కి ఇస్తున్నాం, డెఫినెట్ గా కంటిన్యూ చేస్తాం. సో మీ సరుకు నుంచి రిఫరెన్స్ వచ్చాక డెఫినెట్ 102% ఇస్తాం. సో సార్ ఇప్పుడు బయటికి చాలా మంది స్టూడెంట్స్ అనేది కన్వర్ట్ వెళ్ళారు కదా, ఎంతమంది వరకు వెళ్ళి ఉంటారు? మాకు ప్రతి సెమిస్టర్ కి ఈచ్ బ్రాంచ్ నుంచి 50 to 60 members అనేది మినిమం హెడ్ కౌంట్. ఈచ్ బ్రాంచ్ నుంచి 50 to 60 members. అంటే ఇప్పటి వరకు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత మంది స్టూడెంట్స్ వెళ్ళి ఉంటారు? ఇప్పటి వరకు మేము స్టార్ట్ చేసి 5 years అవుతుంది. యావరేజ్ గా మీరు వేసుకున్న ఒక అరౌండ్ 800 members వరకు వెళ్ళారు. అరౌండ్ 800 members. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ లెక్క ఉంటారు, అందరూ ఫ్యామిలీ లెక్క ఉంటారు వాళ్ళంతా. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఆల్రెడీ మీకు చెప్పినట్టు సేమ్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ వెళ్ళారనుకోండి, సెకండ్ స్టూడెంట్ కి మేము ఏం చేస్తామంటే ఆ స్టూడెంట్ తో కొలాబరేట్ చేస్తాం. కానీ చాలా మంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏమవుతుందంటే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year వరకు మాతో కాంటాక్ట్లు ఉంటారు. తర్వాత వాళ్ళు మేబీ వాళ్ళ లైఫ్ లో బిజీ అవడం వల్ల వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్ చేంజ్ చేయడము, రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల అలాంటి సినారియోలో ఏంటంటే మాకు కొద్ది ఛాలెంజెస్ ఉంటాయి. బట్ 90% మేము అయితే మా పర్టికులర్ డెడికేటెడ్ టీం వచ్చేసి పర్టికులర్ కాంటాక్ట్లు ఉంటారు. ఎవరైతే రిప్రజెంట్ చేస్తుంటారో పర్టికులర్ కంట్రీకి వాళ్ళు కంపల్సరీ స్టూడెంట్స్ తో కాంటాక్ట్ లో ఉంటారు. ఓకే, ఇప్పుడు నా ఫ్రెండ్ కి నేను ఒక ఫ్రెండ్ కి మెసేజ్ అనేది పెట్టాను, అర్వా కన్సల్టెన్సీకి వచ్చానని. సో అతను ఏం అడిగాడు అంటే ఒక క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు ఎంతవరకు వర్క్ చేయవచ్చు మనం పార్ట్ టైం జాబ్ అనేది, ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు అక్కడ, ఎంతవరకు మనం పని చేయవచ్చు అమౌంట్ అని. ఓకే, జనరల్గా ఏంటంటే పార్ట్ టైమ్స్ వచ్చేసరికి
పర్ వీక్ 20 hours. పర్ వీక్ 20 hours. ఓకే. సో యావరేజ్గా 20 hours ఎర్న్ చేస్తే మంత్లీ వాళ్ళు ఒక 70 to 80,000 వరకు ఎర్న్ చేస్తారు. 70 to 80,000 ఇండియన్ రూపీస్. ఓకే. 70 to 80,000 1 week వర్క్ చేసి 1 month కి 1 month వర్క్ చేస్తే 70 to 80,000. సో ఇక్కడ స్టూడెంట్ ఏంటంటే ఆ అమౌంట్ ని వాళ్ళ యొక్క లివింగ్ ఎక్స్పెన్సెస్ కి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు హాస్టల్ ఫీజు స్కూల్ ఫీజు కాదు, అదే చెప్తున్నా. జనరల్ గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సో నేను వెళ్ళాను మా పేరెంట్ కి బడన్ కాకూడదు, సో నేను ఎప్పటి నుంచే నేను లోన్ ని రీప్రాసెస్ చేసేస్తాను. ఈ కాన్సెప్ట్ లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొన్ని ఇల్లీగల్ వర్క్స్ చేయకూడదు, అవి ప్రిఫర్ చేస్తుంటారు కొంతమంది, అందరి నుంచి చెప్పను, వెరీ ఫ్యూ పీపుల్స్. సో అది నాట్ రికమెండెడ్. దానివల్ల ఫస్ట్ ఏంటంటే 20 hours చెప్పాను కదా పర్ వీక్ వర్క్ చేయాలనేది. నార్మల్గా వాళ్ళ అకాడమిక్ ఇయర్లో 20 hours చేస్తారు. సెమిస్టర్ టు సెమిస్టర్ మధ్య గ్యాప్ ఉంటుంది, అప్పుడు 40 hours చేయొచ్చు. క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, అప్పుడు 40 hours చేయొచ్చు, అప్పుడు డబుల్ ద అమౌంట్ అవుతుంది. సో ఆ అమౌంట్ ని వాళ్ళు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని ట్యూషన్ ఫీజు కట్టకుండా వాళ్ళ లివింగ్ ఆఫ్ కాస్ట్ కి పెట్టుకుని రిమైనింగ్ అమౌంట్ ని ప్రాపర్ గా సేవ్ చేసుకుంటే సో వాళ్ళ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సో పార్ట్ టైం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళిన పర్పస్ మిస్లీడ్ అయిపోతుంటారు. వాళ్ళు వెళ్ళింది ఏంటి, వాళ్ళు ప్రాపర్గా మాస్టర్ చేసి బ్యాక్కి రావాలి, లేదంటే వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలి. సో పార్ట్ టైం చేయడం వల్ల వాళ్ళు వెళ్ళిన ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయరు. సో ఇప్పటి నుంచే మనీ మీద మనం ఎర్న్ చేస్తుంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ మెయిన్ గోల్ ఏదైతే ఉందో వాళ్ళ ఇప్పుడు అల్టిమేట్గా మనం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటని చూసుకోవాలి. సో ఇన్స్టెంట్గా ఏమొస్తుందని ఇంపార్టెంట్ కాదు. సో ఫ్యూ పీపుల్స్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇన్స్టెంట్గా మనకి ఏమొస్తుందని చూస్తున్నారు. అండ్ మేజర్గా మా సైడ్ నుంచి ఒక వాల్యూ యాడ్ సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్ కొన్ని యాక్టివిటీస్ చేయకూడదు పార్ట్ టైం జాబ్స్లో. కొన్ని యాక్టివిటీస్ అంటే పార్ట్ టైం జాబ్స్లో ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేయకూడదు, ఫుడ్ డెలివరీ చేయకూడదు, అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ ఉంటాయి. ఈ జాబ్స్ నాట్ రికమెండెడ్, ఈ ఎట్టి బస్లో చేయకూడదు. చాలా మంది అక్కడ వెళ్ళిన తర్వాత అది చేస్తున్నారు, వాళ్ళకి అదే చెప్తున్నారు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల. దానివల్ల ఏంటంటే వాళ్ళ కెరియర్ ప్రాబ్లం అవుతుంది. సో అది హైలీ నాట్ రికమెండెడ్. సో ఈ జనరల్ ఏమవుతుంది ఇక్కడ సెకండ్ పాయింట్, మీరు ఎప్పుడైతే స్టూడెంట్ పార్ట్ టైం చేస్తున్నారో హ్యాపీగా వాడు తాలుగా లివింగ్ ఆఫ్ కాస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నేను ట్యూషన్ ఫీజు కూడా ఇప్పుడే పే చేసేద్దాం అనుకుంటారు. ఆల్రెడీ మన బ్యాంక్ లోన్తో వెళ్ళి ఉంటాం. మన బ్యాంక్ లోన్ అనేది రీపేమెంట్కి మనకి టైం ఉంటుంది. 3 years వరకు మనకు కూలింగ్ పీరియడ్ అంటారు. 3 years తర్వాత మనకి రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. దట్ టు సింపుల్ ఇంట్రెస్టే మనకు పడుతుంది. సో మన హ్యాపీగా మనం ఏదైతే మన పర్పస్ ఫుల్ఫిల్ అయ్యిందో, మన మెయిన్ కోర్స్ కంప్లీట్ అయిపోయిందో, మనం ప్రాపర్ జాబ్కి వెళ్ళిపోతాం. అప్పుడు హ్యాపీగా మనం అనేది లోన్ పేమెంట్ అనేది ఈజీగా మనం పే చేసుకోవచ్చు. సో విన్నర్ కదా గాయస్, సరే ఏమేమి చెప్పాడు మీకు. ఇప్పుడు సార్ వచ్చేసి అడ్రస్ చెప్తాడు. ఎవరైనా కానీ బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీరు వెళ్ళాలనుకుంటే వచ్చి ఆర్వా కన్సల్టెన్సీకి కన్సల్ట్ అవ్వండి. సార్ మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మాకు ఒకసారి చెప్పండి. మన బ్రాంచెస్ హైదరాబాద్ లో కొత్తపేట, కేపీహెచ్పి అండ్ వైజాగ్. మీరు ఆర్వా మేనేజ్మెంట్ కొత్తపేట అన్న, ఆర్వా మేనేజ్మెంట్ కేపీహెచ్పి అన్న, ఆర్వా మేనేజ్మెంట్ వైజాగ్ అన్న కూడా గూగుల్లో డైరెక్ట్ గా మన లొకేషన్ అనేది ఆర్వా మేనేజ్మెంట్ రీపాయింట్ అవుతుంది. సో గైస్ విన్నర్ కదా. అండ్ ఇంకా మన వీడియో చూసి బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి సరే చెప్తాడు, మన నుండి ఒక మంచి సర్ప్రైజ్ అనేది ఉంటుంది అన్నమాట. సార్ ఏముంటుందో చెప్పండి. డెఫినెట్ గా మీరు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు హ్యాపీగా మీ డ్రీమ్ డెస్టినేషన్ కి రీచ్ అయ్యే బాధ్యత మాది, చేసే బాధ్యత మాది. అండ్ మోర్ ఓవర్ చెప్పాం కదా, మన అరవింద్ నుంచి ఎవరైతే రెఫరెన్స్ వస్తారో డెఫినెట్ గా యూ విల్ గెట్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్. సో గాయస్ విన్నర్ కదా, మన మేనేజర్ తో మాట్లాడాను, ఆర్వా కన్సల్టెన్సీ మేనేజర్ తో. సో గాయస్ సార్ మీకు ఎలా అనిపించింది మా ఇంటర్వ్యూ? చాలా హ్యాపీగా ఉంది అరవింద్, మీరు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం. సో ప్లాన్ లేకుండా వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, మీరైతే పక్కా సర్ప్రైజ్ అనేది సర్ప్రైజ్ గిఫ్ట్ డెఫినెట్ గా అరవింద్ నుంచి వచ్చిన వాళ్ళకి పక్కా సర్ప్రైజ్. సో గాయస్ వింటున్నారు కదా, 3-4 టైమ్స్ అడిగేసారు, సరే మనం ఇస్తా పక్కా ఇస్తా అంటున్నాను. ఈ ప్రమోషన్ వీడియో అయితే కాదు, నాకు నచ్చిందని ఇక్కడ వచ్చిందంటే ఒక ఉపయోగపడుతుంది బై ఒక వీడియో అని నేను వీడియో అనేది చేస్తున్నా. ఓకేనా సార్, మీకైతే హ్యాపీ కదా? వెరీ హ్యాపీ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియో చూసినందుకు. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.